నమస్తే 99 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జనసేనాని రాయలసీమ టూరులో స్వల్ప మార్పు, సాయంత్రం కల్లా రానున్న స్పష్టత. ప్రత్యర్థుల క్రిమినల్ రికార్డుపై ఫోకస్ చేయండి, టీడీపీ నేతలకు చంద్రబాబు ఆదేశం. టీడీపీలో చేరనున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈ నెల 28న చంద్రబాబు సమక్షంలో చేరిక. చింతమనేని ప్రభాకర్కు ఏపీ సీఎం క్లీన్ చిట్, వైసీపీ కేడర్పైనే తప్పు నెట్టేసిన చంద్రబాబు. చింతమనేని చంద్రబాబుపై రోజా ఫైర్, దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, నేడు తెలంగాణ కేబినెట్ భేటీ. టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్, జగన్పై నిప్పులు చెరిగిన ఏపీ సీఎం. సిద్ధమైన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, పద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న టీఎస్ కేబినెట్. విజయవాడ కృష్ణలంక సమీపంలో కారు బీభత్సం, ఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు. శరవేగంగా జైరాం హత్య కేసు విచారణ, ఈరోజు శిఖా చౌదరితో పాటు పలువురిపై ప్రశ్నల వర్షం. కేసీఆర్, మోదీ ఒత్తిడితో ఈడీ అధికారులు పనిచేస్తున్నారు, చంద్రబాబు టార్గెట్గా ఈడీ ప్రశ్నలున్నాయన్న రేవంత్ రెడ్డి. కొడుకు పెళ్లికి ఆహ్వానించేందుకే వచ్చా, తలసానితో భేటీపై తోట త్రిమూర్తులు క్లారిటీ. హైదరాబాద్లో మరో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు, పోలీసుల అదుపులో లేడీ కిలాడి. దిల్సుఖ్ నగర్ పేలుళ్లకు నేటితో 6 ఏళ్లు, న్యాయం కోసం బాధితుల ఎదురుచూపు. చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం, టాటా ఎస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్, ముగ్గురి మృతి. రాఫెల్ స్కామ్లో కీలక పరిణామం, జడ్జిమెంట్ రివ్యూకు సుప్రీం గ్రీన్ సిగ్నల్. కుదిరిన కాంగ్రెస్ డిఎంకే దోస్తీ, 9 సీట్లకు అంగీకారం. బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం, 69 మంది సజీవ దహనం, పెరుగుతున్న మృతుల సంఖ్య. జమ్మూ కాశ్మీర్లో మళ్లీ ఉద్రిక్తత, సరిహద్దు గ్రామాల్లో తీవ్ర అలజడి. ఫ్లోరిడా కాల్పుల్లో తెలంగాణ వాసి మృతి, మృతదేహం సొంతూరికి పంపేందుకు ఏర్పాట్లు. ఢాకా చౌకీ బజారును చుట్టుముట్టిన అగ్నికీలలు, అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్య. వందే భారత్ ఎక్స్ప్రెస్ పై రాళ్ల దాడి, తుండ్లా జంక్షన్ దాటుతుండగా ఘటన. $7 లక్షల పెట్టుబడులకు సిద్ధం, సౌదీ యువరాజు ప్రకటనపై భారత్ హర్షం. మంచు చర్యలు విరిగిపడి 6 జవాన్లు మృతి, హిమాచల్ ప్రదేశ్లో ఘటన. నేడు PSLV C-45 ప్రయోగం, 12 విదేశీ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టనున్న రాకెట్.